హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్, ఫుల్ టాపిక్ వచ్చేసి ఈథీరియం కాయిన్ గురించి అయితే ఫుల్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఈథీరియంకి సంబంధించిన న్యూస్ అనేది ఎక్కువ అయితే వస్తున్నాయి. వాటిలో మెయిన్గా మనం చూసుకుంటే ఈథీరియంకి సంబంధించిన ఈటీఎఫ్స్ అయితే నిన్న ఆల్రెడీ ఎక్స్చేంజ్లోకి అయితే లిస్ట్ అయినాయి. వాటికి సంబంధించిన ప్రూఫ్ అయితే ఒకసారి చూసుకున్నట్లయితే మనకి నిన్న ఎక్స్చేంజ్లోకి అయితే లిస్ట్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈథీరియంలో ఏంటంటే హై లెవెల్లో అయితే ట్రేడింగ్ అయితే జరుగుద్ది. మెల్లిమెల్లిగా ఏంటంటే ఈథీరియంలో బయింగ్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఇప్పుడైతే జరగదు, కొద్దిగా టైం అయితే పడుద్ది. లిస్ట్ చేసిన వెంటనే అయితే మనకి బయింగ్ వాల్యూమ్ అనేది జనరేట్ కాదు. మనం చూసుకుంటే బిట్కాయిన్ ఈటీఎఫ్ కూడా అప్రూవ్ అయినప్పుడు మనం చూసుకుంటే బీటీసీ అనేది కొద్దిగా డౌన్ అయింది. దాని తర్వాత ఏంటంటే బీటీసీలో మనకి ఈటీఎఫ్స్ ఎప్పుడైతే ట్రేడ్ చేయడం మొదలుపెట్టాయో అప్పటి నుంచి ఏంటంటే బీటీసీ అనేది ఫాస్ట్గా అయితే రైజ్ అయింది. సేమ్ అదే విధంగా చూసుకున్నట్లయితే ఈథీరియంలో కూడా మనకి ఏంటంటే సేమ్ అదే విధంగా ఇంక్రీజ్ అవుద్ది. అయితే మనం చూసుకున్నట్లయితే ఈథీరియంకి సంబంధించి చూసుకున్నట్లయితే చాలా రోజుల క్రితం ఏంటంటే మనకు ఒక 1 month బ్యాక్ నుంచి ఏంటంటే ఈథీరియం ఏంటంటే సైడ్ వేవ్స్లో ట్రేడ్ అయింది. ఏదైతే ఈటీఎఫ్స్ ఉన్నాయో అవన్నీ అప్రూవ్ కాకముందు అయితే చెప్పాలి. అప్పుడైతేనే మనకి కరెక్ట్గా ఏంటంటే ప్రాఫిట్ అయితే వస్తుంది. మనం చూసుకున్నట్లయితే చాలా నుంచి అయితే ఈథీరియం కాయిన్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈథీరియం అనేది కొన్ని రోజుల నుంచి సైడ్ వేవ్స్లో అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ మార్కెట్లో ఏంటంటే ఎక్కువ శాతం ఏంటంటే సేలర్స్ అండ్ బయర్స్ ఇద్దరిని ట్రాప్ చేస్తుంది. ఈ విధంగా ఒక 2-3 times చేయడం వల్లనే మనకి మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయింది. అప్పుడే నేను ఒకసారి డిసైడ్ అయ్యాను. ఎగ్జాక్ట్గా మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకి 5th wave అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పాను. మనం చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఎగ్జాక్ట్గా అప్పుడు మనకు ఒక బాటమ్ అయితే క్రియేట్ అయింది కదా. ఎగ్జాక్ట్గా మనం చూసుకుంటే నియర్లీ 3000 to 2710 వీటి మధ్యలో, అంటే వీటి దాదాపుగా వీటిలో ఎక్కడ ఉన్నా కూడా మన బై సిగ్నల్కి అయితే వెళ్ళొద్ది. అండ్ అక్కడ నుంచి ఏంటంటే మనం నియర్లీ చూసుకుంటే 4599 దగ్గరికి అయితే మనమైతే వెళ్ళొద్దని ఎక్స్పెక్ట్ చేసాం. ఇదేదైతే ఉందో ఇది గ్రూప్లో అయితే ఇచ్చాను. అంటే దీనికి ఇవ్వడానికి గల కారణం ఏంది అవన్నీ ఇప్పుడు నేను చెప్తాను. ఇది ఒకసారి అయితే ఈ సిగ్నల్ అయితే గమనించుకున్నట్టయితే ఈథీరియం లాంటి కాయిన్లో ట్రేడ్ చేయడం అనేది కొద్దిగా రిస్క్ అయితే ఉంటుంది. దీంట్లో ఏంటంటే చాలా ట్రాప్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు నేనైతే ఆ ట్రాప్స్ అనేది చూపిస్తాను. ఒక సిగ్నల్ ఇవ్వడానికి చాలా అంటే చాలా కష్టపడాలి. నేను దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీంట్లో ఎన్ని ట్రాప్స్ ఉన్నాయో మీరే అయితే అబ్జర్వ్ చేయండి. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఎరోలైన్ ఉందో మనకు చాలా రోజుల క్రితం అయితే చూసుకున్నట్లయితే ఈథీరియం అనేది ఒక అప్ ట్రెండ్ అయితే క్రియేట్ అయింది. ఏదైతే ఎల్లో లైన్ ఉందో అక్కడ టచ్ అవ్వడంతో ఏంటంటే మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అనేది ఫస్ట్ అఫీషియల్ ఏంటంటే స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే ఎల్లో లైన్ దగ్గర టచ్ అయింది. నేను అక్కడ ఒక బ్లూ జోన్ తోడు అయితే హైలైట్ అయితే చేశాను. దాని అయితే గమనించండి. ఇక్కడ నుంచి ఏంటంటే డైరెక్ట్ మనకి మళ్ళీ ఎల్లో లైన్ దగ్గరికి అయితే టచ్ అయింది. అండ్ ఎప్పుడైతే దీన్ని టచ్ కావడంతో మళ్ళీ ఏంటంటే ఇది టోటల్గా చూసుకుంటే ఎల్లో లైన్ అనేది అప్ ట్రెండ్ లైన్ అయితే ఉంటుంది. దీని పైన ఉన్నంతసేపు మార్కెట్ స్టిల్ ఏంటంటే అప్ ట్రెండ్ దిక్కి మాత్రమే తెలుద్ది. నెక్స్ట్ చూసుకుంటే అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఏంటంటే ఈ ఎల్లో లైన్కి అయితే అట్రాక్ట్ అయితే అయింది. దాని తర్వాత మళ్ళీ ప్రైస్ అనేది మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే ఇక్కడ నుంచి ఇంక్రీజ్ చేయడానికి అయితే ట్రై చేశారు. ఫస్ట్ టైం అయితే ఇంక్రీజ్ చేశారు, బయింగ్ వాల్యూమ్ అయితే జనరేట్ అయింది. ఎందుకంటే ఎల్లో లైన్ దగ్గర బయింగ్ ఆర్డర్స్ అయితే ఆల్రెడీ పెట్టేసి ఉంచారు, లిమిట్ ఆర్డర్స్. దానివల్ల ఏంటంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. సెకండ్ టైం కూడా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే ఆ ఎల్లో లైన్ పైన అయితే ట్రేడ్ అయింది. ఎప్పుడైతే ఎల్లో లైన్ బిలో అయితే ట్రేడ్ అయిందో అక్కడ మనం చూసుకుంటే ఎవరైతే బయర్స్ అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే సేల్ చేశారు. అండ్ వీళ్ళందరూ సేల్ చేశారుగా మళ్ళీ ఏంటంటే ఇక్కడ నుంచి ఫుల్ బ్యాక్ అవడంతో ఆ సేలర్స్ అనేది వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఫ్యూచర్లో ఏంటంటే షార్ట్ ట్రేడ్ అయితే చేశారు. దానివల్ల ఏమైంది, వాళ్ళ మనీ కూడా టోటల్ ఏంటంటే లిక్విడ్ అయింది. ఏ విధంగా లిక్విడ్ చేసింది అనేది ఒకసారి అయితే చూడండి. ఇక్కడ చాలా అయితే ట్రాప్స్ అయితే ఉన్నాయి. నేను ఆ ట్రాప్స్ని అయితే చూస్తున్నాను. ఇక్కడ మనం టోటల్ చూసుకుంటే అయితే ఇది ట్రాప్ జోన్. ఒకసారి అయితే చూసుకోండి. ఎందుకంటే అది ట్రాప్ జోన్ అంటున్నట్టు గమనించినట్లయితే ఇక్కడ మనకు బ్లూ జోన్ ఏదైతే ఉందో ఆ బ్లూ జోన్ దగ్గర నుంచి కరెక్ట్గా ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. 2 times ఏంటంటే ఎగ్జాక్ట్గా బ్లూ జోన్ దగ్గర నుంచి ఇంక్రీజ్ చేసిండు. అండ్ మనకి 3rd time కూడా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ 4th time కూడా ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైతే ఈ బ్లూ జోన్ కన్నా కొద్దిగా బిలో అయితే ట్రేడ్ అయిందో అక్కడ మనం చూసుకుంటే అయితే ఎక్కువ శాతం మంది ఎక్కువ ప్యానిక్ అయ్యారు. అక్కడ నుంచి ఏంటంటే ఈథీరియం అయితే సేల్ చేశారు. ఓకేనా గైస్, అందుకోసం అనేది మళ్ళీ చూసుకుంటే ఏదైతే సేల్ అయిందో అది మనం చూసుకుంటే కొద్ది లెవెల్లో మాత్రమే అయితే ట్రాప్ అయింది. వన్స్ ఏంటంటే ఆ ట్రాప్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఏంటంటే బ్లూ జోన్ ఎబోవ్ అయితే వచ్చింది. అండ్ సక్సెస్ఫుల్లీ ఏంటంటే హోల్డ్ చేయగలిగింది. దాని తర్వాత మనం చూసుకుంటే ఏదైతే ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్ ఉందో టోటల్లీ చూసుకుంటే అయితే మనకి అప్ ట్రెండ్ అయితే ఉంది. ఇదైతే మనం చూసుకుంటే ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్. దీంట్లో మనం చూసుకుంటే ఏదైతే రెడ్ లైన్ ఉందో మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే ఆ రెడ్ లైన్ నుంచి మార్కెట్ అనేది డౌన్ అవుతుంది. కరెక్ట్గా ఆ రెడ్ లైన్ దగ్గర నుంచి మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే డౌన్ అయింది. 3 times అయితే డౌన్ అయింది. ఎప్పుడైతే ఈ రెడ్ లైన్ అయితే బ్రేక్ అయిందో 100% ఏంటంటే బయింగ్ వాల్యూమ్ అనేది జనరేట్ అయింది. మనం చూసుకుంటే అయితే ఫాస్ట్గా ఏంటంటే ఒక గ్రీన్ క్యాండిల్తో అయితే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. కాబట్టి మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ మనం చూసుకుంటే ట్రాప్స్ ఏ విధంగా జరిగాయంటే ఏదైతే అప్ ట్రెండ్ లైన్ ఉందో దానికన్నా బిలోలో ట్రేడ్ అయింది. అప్పుడు చాలామంది ఏమయ్యారు, ప్యానిక్ అయ్యారు. బట్ మన గ్రూప్లో అయితే ఏం చెప్పాను, పర్టికులర్గా ఈథీరియంని మీరైతే బై చేయండి. నేను ఏమన్నాను 2 levelsలో అయితే బై చేయమని చెప్పాను. ఒకటైతే మనకి ఈ జోన్ ఎంటైర్లీ చూసుకున్నట్లయితే ఈ జోన్ మొత్తాన్ని ఎక్కడున్నా మీరు బై చేయమని చెప్పాను. ఆల్రెడీ మీకు ఇందాక స్క్రీన్ షాట్ చూపించాను.
సేమ్ అదే విధంగా నేను మల్టిపుల్ టైమ్స్లో నేను గ్రూప్లో ఏంటంటే 10 to 15 టైమ్స్ ఏంటంటే ఈథీరియంకి సంబంధించిన అప్డేట్ మాత్రమే తెచ్చాను. ఎందుకంటే ఈథీరియం అనేది మనకేంటంటే ఒక చీప్ ప్రైస్లో అయితే ఉంది. మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ చాలా వరకు ఏంటంటే బాటంలోకి వచ్చింది. మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్ ఉందో మార్కెట్ అంతే కరెక్ట్గా దీంట్లో అయితే కన్సల్టింగ్ అవుతుంది. అందుకోసం అయితే చెప్పాను. అండ్ దాంతోపాటు చాలా మల్టిపుల్ సిగ్నల్స్ అయితే చూసి అయితే మీకు సిగ్నల్ అయితే ఇచ్చాను. దాని గురించి అయితే మాట్లాడదాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే అయితే ఏదైతే జోన్ ఉందో ఇక్కడ ఎంటర్ కమ్మని చెప్పాను. అండ్ ఒకవేళ ప్రైస్ అనేది డ్రాప్ అవుతే మళ్ళీ మీకు ఏంటంటే బయింగ్ ఆపర్చునిటీ ఉంటుందని చెప్పాను. అది మనం చూసుకుంటే అయితే ఈ పర్పుల్ జోన్ దగ్గర ఉంటుందని చెప్పాను. సేమ్ అదే స్ట్రాటజీ ఇక్కడ ఏం స్ట్రాటజీ అయితే మార్చలేదు. బట్ ఏంటంటే మనకి ఫస్ట్ ఎంట్రీలోనే అయితే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఒకవేళ మనం ఎంట్రీ తీసుకోకపోతే మనకి ఇంకా ఛాన్స్ అయితే దొరికేది కాదు. ఎందుకంటే ఎక్కువ మందికి తెలుసు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్కువ మంది ఎక్కడ బయింగ్ ఆర్డర్ పెట్టారో అక్కడ నుంచి ఏంటంటే ప్రైస్ అనేది ఈజీగా ఏంటంటే ఇంక్రీజ్ అవుద్ది. కాబట్టి ఏంటంటే దానికన్నా ముందే ఇంక్రీజ్ చేస్తే వాళ్ళైతే ఇంకా మార్కెట్లోకి అయితే ఎంట్రీ కాదు. సేమ్ మనం చూసుకుంటే బీటీసీ బిట్కాయిన్ చూసుకుంటే అందరు 52,000లో అయితే ఉన్నారు. అక్కడ లిమిట్ ఆర్డర్ అయితే సెట్ చేశారు. కానీ మార్కెట్ ఏం చేసింది నియర్లీ ఏంటంటే 56-58 లెవెల్స్ దాకా వచ్చేసిన తర్వాత ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. సేమ్ అదే విధమైన ట్రాప్ అనేది ఇక్కడ కూడా జరిగింది. అందుకోసం అయితే చెప్తున్నాను, ట్రాప్లో ఉన్నప్పుడే బై చేయాలి. అప్పుడే మీకు ఏంటంటే ప్రాఫిట్ అయితే వస్తుంది. పదే చెప్తున్నాను. మీరేంటంటే బై చేయకుండా ఉంటే మాత్రం చాలా కష్టమైతే అవుద్ది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎందుకు అంత పర్టికులర్గా ఇచ్చాను, చాలా వరకు ఇండికేటర్స్ కూడా యూజ్ చేశాను. అందుకోసం అనేది ఆ ప్రైస్ అనేది అక్యురేట్గా అయితే ట్రేడ్ అయింది. నెక్స్ట్ చూసుకుంటే అయితే సెకండ్ స్ట్రాటజీ ప్రకారం వెళ్దాం. సెకండ్ స్ట్రాటజీ ప్రకారం వెళ్తే మనకి ఏదైతే రెడ్ లైన్ ఉందో ఈ రెడ్ లైన్ అనేది సపోర్ట్ కింద అయితే యాక్టివ్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఈథీరియం అనేది కరెక్ట్గా డౌన్ అయిందో, ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ దగ్గర డౌన్ అయిందో, మనకి ఎగ్జాక్ట్గా ఇదే రేంజ్ దగ్గర నుంచి మనకు మల్టిపుల్ టైమ్స్లో ఒకసారి గమనించినట్లయితే ఆ రెడ్ లైన్ బిలోలో ట్రేడ్ కాలేదు. ఓకేనా గైస్, ఇక్కడ మనం చూసుకుంటే సక్సెస్ఫుల్లీ దాని కింద నుంచి మనకి ఎగ్జాక్ట్గా దాని టచ్ అవుట్ తోటే బౌన్స్ అవుతూనే ఉంది. మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే వీటి పైన అయితే ట్రేడ్ అయింది. అందుకోసం అనేది బయింగ్ వాల్యూమ్ అయితే జనరేట్ అయింది అండ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. దాంతోపాటు ఇంకొక ఇండికేటర్ కూడా యూజ్ చేశాను. అండ్ ఈ ఇండికేటర్లో అయితే మనకు 100% అయితే సేఫ్గా అయితే ఉంటుంది. మనకి ఏదైతే దీని గురించి అయితే మాట్లాడుకున్నది ఇండికేటర్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఏదైతే జోన్ ఉందో ఈ గ్రీన్ జోన్ నుంచి ఈ రెడ్ లైన్ వీటి మిడిల్లో ఎక్కడ దొరికినా ఈథీరియం ఏంటంటే మనకి బై చేసుకోవాలి. అది ఎలాంటి కాయిన్ అయినా కానీ వీటి మిడిల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా షార్ట్ టర్మ్ పర్పస్కి అండ్ లాంగ్ టర్మ్ పర్పస్కి ఒక ఎంట్రీ అయితే కరెక్ట్గా అయితే ఉంటుంది. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే జోన్ ఉందో కంప్లీట్లీ ఈ జోన్స్లో ఉన్నప్పుడు అంటే మనకి ఈ టోటల్గా ఈ విధంగా జోన్స్ ఫామ్ అయినాయి కదా గ్రీన్ జోన్, వీటి మధ్యలో ఉన్నంతసేపు మనం ఏంటంటే లాంగ్ టర్మ్ పర్పస్కి ఈథీరియం అయితే బై చేసుకోవచ్చు. అండ్ ఎగ్జాక్ట్గా చూసుకుంటే అయితే వీటి బిలోలోకి రావాలి. 50 నుంచి మనకి చూసుకుంటే 100 MA మూవింగ్ యావరేజ్ మిడిల్లోకి వచ్చింది, బై చేసాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ కూడా వీటి మిడిల్లోకి వచ్చింది. చాలా రోజులు వీటి కిందనైతే ట్రేడ్ అయింది. ఇక్కడ మాత్రం బయింగ్ వాల్యూమ్ జనరేట్ చేయడం కోసం అయితేనే మార్కెట్ ఇన్ని రోజులు అయితే ట్రేడ్ అయింది. సక్సెస్ఫుల్ ఏంటంటే వీటి జోన్ నుంచి ఎబోకి వెళ్ళింది. 100% ఏంటంటే ఇంకా స్ట్రాంగ్ బైలోకి వెళ్ళింది, బౌన్స్ అనేది అయింది. ఓకేనా, ఇప్పుడైతే మీకు అర్థమైంది అనుకుంటాను ఈథీరియం అనేది ఇప్పుడు ఎందుకు అనేది ఆ రేంజ్ దగ్గర నుంచి అయితే ఇంక్రీజ్ అయిందని. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అయితే ఈథీరియం అనేది ఇంకా కూడా టార్గెట్ని అయితే అచీవ్ కాలేదు. షార్ట్ టర్మ్ పర్పస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఏ జోన్ కన్నా బిలో అయితే మీరు ప్రాఫిట్ అయితే బుక్ చేయండి అంటే నేను ఒకసారి క్లియర్ అయితే చెప్తున్నాను. ఒకసారి అయితే గమనించుకున్నట్లయితే మనకి 3 hour టైం ఫ్రేమ్లో ఏదైతే రెడ్ లైన్ ఉందో వీటి బిలోలో అయితే ట్రేడ్ అవుతుందంటే ఖచ్చితంగా ఏంటంటే షార్ట్ టర్మ్ పర్పస్కి ప్రాఫిట్ అయితే బుక్ చేయండి. అండ్ నేను మాత్రం ఎలాంటి టార్గెట్ అయితే నేనైతే బుక్ చేయట్లేదు. ఎందుకంటే నేను ఈథీరియంలో అనేది కొద్దిగా లాంగ్ టర్మ్ పర్పస్కి అయితే హోల్డ్ చేద్దాం అనుకుంటాను. ఎందుకంటే ఈథీరియం అనేది పెద్ద ప్రాజెక్టు, బీటీసీ తర్వాత మనకి ఈథీరియం అనేది నెంబర్ 2లో అయితే ఉంది. కాబట్టి దీన్ని మనం లాంగ్ టర్మ్కి అయితే ట్రస్ట్ చేసి అయితే మనం హోల్డ్ చేయొచ్చు. దాని పరంగా నేనైతే చూసుకుంటే అయితే ఈథీరియం అయితే హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నుంచి ఇంకా హోల్డ్ చేస్తే అండ్ ప్రైస్ అనేది కొద్దిగా డౌన్ అయిన తర్వాత మళ్ళీ కూడా ఇంక్రీజ్ అవుద్ది. అండ్ ఇంక్రీజ్ అయిన తర్వాత మీకు ప్రైస్ టార్గెట్ అని చూసుకుంటే అయితే షార్ట్ టర్మ్ పర్పస్కి అంటే షార్ట్ టర్మ్ పర్పస్ కంటే ప్రైస్ అనేది ఫస్ట్ టార్గెట్ ఆ రేంజ్ దగ్గరికి వెళ్ళొద్దని. అంటే ప్రైస్ అనేది ఇప్పుడు డౌన్ అయిన తర్వాత మీకు ఖచ్చితంగా ప్రైస్ అనేది ఈ రేంజ్ దగ్గరికి వస్తాయని చెప్తున్నాను. తొందరగా వచ్చే పాయింట్లు మాత్రం అవే అన్నట్టు. అంతేగాని షార్ట్ టర్మ్ అంటే ఇమీడియట్గా అక్కడికి వెళ్ళాలని లేదు. ఫస్ట్ ఆ టార్గెట్ దగ్గరికి వస్తాయని చెప్పి మాత్రమే చెప్తున్నాను. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇమీడియట్గా అని మాత్రం నేను చెప్పట్లేదు. ఓకే, నెక్స్ట్ చూసుకుంట్లయితే దానికి సంబంధించిన ప్రైస్ టార్గెట్ చూసుకుంట్లయితే ఇంకా కూడా ఈ లెవెల్స్ అయితే ఈథీరియం అనేది ఇంకా దాదాపుగా అయితే రావాలి. అదైతే చూసుకుంటే అయితే టార్గెట్ అయితే చూసుకుంటే 4072 దగ్గర నుంచి 4420 ఈ లెవెల్ దగ్గరికి వస్తే మనకి షార్ట్ టర్మ్ పర్పస్కి ఎవరైతే ట్రేడ్ చేశారో ఏదైతే మనం అనుకున్నామో ఈ జోన్లో అయితే ఎంటర్ అయ్యాం కదా, ఈ జోన్లో ఎవరైతే ఎంటర్ అయ్యారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ అనేది బుక్ చేయాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రైస్ అనేది దీనికన్నా రెడ్ లైన్ బిలో ఉంటే కొద్ది వరకు ఏంటంటే షార్ట్ టర్మ్ పర్పస్కి డ్రాప్ అవుద్ది. దాని తర్వాత మీరు ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేయకపోతే మళ్ళీ అయితే కొద్దిగా బాధపడతారు. అందుకోసమే చెప్తున్నాను, ఎవరైనా ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలంటే ఖచ్చితంగా బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ బై చేసాం కాబట్టి. నా పరంగా ఏంటంటే ఎలాంటి
సేల్ అయితే మాత్రం చేయట్లేదు. నేనేందంటే ఇంకా డౌన్ అయిన కొద్దిగా బయింగ్ చేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి డిప్స్ అనేది మనకి మళ్ళీ దొరికాయి కాబట్టి నేను ఈథీరియంని 2025 దాకా హోల్డ్ చేద్దామని చెప్పి నేనైతే ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తున్నాను. ఈథీరియం సంబంధించింది ఏంటంటే ఎప్పుడైనా డౌన్ సైడ్ అవుతే నేను మళ్ళీ ఎక్కడ దాకా డౌన్ అవుద్దో నాకైతే కొద్దిగా ఐడియా ఉంది. ఆ రేంజెస్ దగ్గరికి వచ్చినప్పుడు నేను మళ్ళీ ఏంటంటే కొద్దిగా యాడ్ చేస్తూ ఉంటాను. అప్పుడు నా ఏంటంటే పోర్ట్ఫోలియో అనేది కొద్దిగా ఈథీరియంలో అయితే కొద్దిగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నేను అప్పుడు 2025లో కొద్దిగా ఎక్కువ ప్రాఫిట్ అయితే తీసుకోగలుగుతాను. స్ట్రాటజీ మాత్రం అదే విధంగా ఉంటుంది. నేను మాత్రం షార్ట్ టర్మ్ పర్పస్కి ఈ రేంజ్ దగ్గర కూడా నేను ప్రాఫిట్ అయితే బుక్ చేయను. ఎవరైతే ఇక్కడ ఎంటర్ అయ్యారో వాళ్ళు మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ కావచ్చు. ఇప్పుడు ఏదైతే కరప్షన్ ఉందో ఈ కరప్షన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా ఈ రేంజెస్ దగ్గరికి అయితే వస్తుంది. అప్పుడు మీరు ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. లేదనుకుంటే ఇక్కడ నుంచి కూడా మీరు బుక్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఇంకా స్టిల్ ప్రాఫిట్లో అయితే ఉన్నారు. ఇది మొత్తానికి ఈథీరియంకి సంబంధించిన అప్డేట్. అండ్ దాంతోపాటు చూసుకున్నట్లయితే బీటీసీ చూసుకున్నట్లయితే ఇంకా లిక్విడిటీ 100% తీయలేదు. మనం చూసుకున్నట్లయితే లిక్విడిటీలో సంబంధించిన ట్రాప్స్ అయితే 65,000 నుంచి 64 మధ్యలో ఏంటంటే ఒక ట్రాప్ అయితే ఉంది. ఆల్మోస్ట్ ఏంటంటే ఆ లిక్విడ్ తీసిన తర్వాత ప్రైస్ అనేది ఇంకా ఫాస్ట్గా అయితే బౌన్స్ అవుద్ది. కాబట్టి ఏంటంటే నియర్లీ ఇంకా 65,000 దాకా అయితే వెయిట్ చేయాలి. ఇది మనకి ఏంటంటే బీటీసీ సంబంధించింది. బీటీసీ ఇంకా కూడా స్టిల్ కొద్దిగా షార్ట్ టర్మ్ పర్పస్కి బేరిష్ డైవర్జెన్స్ అయితే ఫామ్ అయింది. అండ్ లిక్విడేషన్స్ కూడా కొద్దిగా అయితే తీయాల్సి అయితే ఉంది. ఇది మొత్తానికి అప్డేట్. అండ్ దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారో లాంగ్ టర్మ్ పర్పస్కి ఈథీరియం ఇంక్రీజ్ అవుద్దా లేదా అనేది కొంచెం మెన్షన్ చేయండి. అండ్ ఏదైతే సిగ్నల్ ఉందో నేను 100% చెప్తున్నాను. నేను ఏదైతే కాయిన్స్ ఉన్నాయో అవన్నీ మీకు ఇంక్రీజ్ కానప్పుడే ఇస్తున్నాను. ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా సిగ్నల్ ఇస్తారు. ఇంక్రీజ్ కానప్పుడు సిగ్నల్ ఇస్తేనే అది కరెక్ట్ స్ట్రాటజీ అయితే అవుద్ది. అలాంటి టైంలో ఏంటంటే మీ అందరూ ఏంటంటే సేల్ చేస్తే ప్యానిక్ అయితే ఉంటారు. బట్ నా స్టైల్ ప్రకారం ఏంటంటే నేను ఆ టైంలో మీకు ఏంటంటే ఎక్కువ % ప్రాఫిట్ తెప్పడానికి నేను అక్కడ సిగ్నల్ ఇస్తూ ఉంటాను. ఆ సిగ్నల్స్ మీకు 100% ఏంటంటే ఎక్యురేట్గా అయితే ఉంటాయి. ఓకేనా? మీరు కూడా ఇలాంటి సిగ్నల్స్ కావాలనుకుంటే గ్రూప్లో అయితే జాయిన్ కావాలి. గ్రూప్లో ఏంటంటే నేను ఖచ్చితంగా మీకు మేమ్ కాయిన్స్ సంబంధించిన ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ మేమ్ కాయిన్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి కదా. మేమ్ కాయిన్స్ సంబంధించిన అన్ని అప్డేట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇచ్చేసాను. వీటికి సంబంధించిన అప్డేట్స్ అన్ని మీకు చూడాలనుకుంటే గ్రూప్లో ఉండాలి. గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలంటే ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. ఏదైతే నెంబర్ ఉందో మీరు ఆ నెంబర్కి ఒక 1000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి ఈ టెలిగ్రామ్ లింక్ అయితే స్క్రీన్షాట్ పెట్టండి. నేను వెంటనే ఏంటంటే గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. అండ్ దీంట్లో ఏంటంటే మీకు ఈథీరియంకి సంబంధించిన ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే ఇస్తాను. ఆల్రెడీ ఈథీరియంకి సంబంధించిన లాంగ్ టర్మ్ పర్పస్కి కొన్ని టార్గెట్ అనేది నేను మీకు చెప్పేశాను. బట్ 2025 దాకా మీకు ఎక్కడ దాకా టార్గెట్ వస్తానని నేను ఇంకా ఇవ్వలేదు. దానికోసం ఏంటంటే ఒక 1 మంత్ అయితే టైం పడుద్ది. ఆ 1 మంత్ తర్వాత నేను ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే 2025లో మీకు ప్రైస్ అనేది ఎక్కడ దాకా వెళ్ళొద్ది, మీరు ఎక్కడ దాకా హోల్డ్ చేయొచ్చు అవన్నీ ఏంటంటే నేను అప్డేట్ ఇస్తాను. ప్రస్తుతానికైతే ఇది అప్డేటు. కింద ఇంకేమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు ఈథీరియం అనేది 100% ఇంక్రీజ్ అవుద్దా లేదా, షార్ట్ టర్మ్ పర్పస్కి డౌన్ అవుద్దా? నేనేమనుకుంటున్నా అంటే షార్ట్ టర్మ్ పర్పస్కి డౌన్ అయినప్పటికీ ఈథీరియం లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా ఇంక్రీజ్ కావాలి. ఎందుకంటే ఈథీరియం ఇంక్రీజ్ అవుతేనే మనకు ఆల్ట్ సీజన్ స్టార్ట్ అవుతాయి. అందుకోసం అనేది నేను ఈథీరియం అనేది హోల్డ్ చేస్తున్నాను. సింపుల్ లాజిక్ ప్రకారం వెళ్తేనే మనకు ప్రాఫిట్ అయితే వస్తుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.